హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చాలా రోజుల నుండి ఒక అద్భుతమైన బుక్ గురించి తెలుసుకొని ఆ బుక్ను నేను తీసుకోవాలి, ఆ బుక్ నేను చూడాలి, ఆ బుక్ను చదవాలి, చదివి దానిలోని అంశాలన్నిటిని కూడా కులంకుశలంగా పరిశీలించి ఆ బుక్ పైన చక్కటి రివ్యూ చేయాలి అని ఆతృతగా ఎదురు చూస్తున్నా. నేను ఈ బుక్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసినా అంటే అసలు మన ప్రేక్షకులు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ ఎవరు నమ్మరు కావచ్చు, ఒక నెల రోజుల నుండి ఎదురు చూస్తున్నా ఈ బుక్ నేను తీసుకోవాలని. ఎటికేలకు ఈ బుక్ నా చేతికి వచ్చింది. ఈరోజు నేను ఈవినింగ్ 6:30కి అయితే బుక్ తీసుకున్నా. ఆర్టీసీ వాళ్ళ కార్గో నుండి తీసుకున్నాను. ఆ బుక్ ఏంటంటే అది మీ ముందనే ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఆ బుక్కు అంత విశిష్ట ప్రాధాన్యత ఎందుకు ఉంది, ఆ బుక్కు అంత హైప్ ఎందుకు వచ్చింది, అసలు ఆ బుక్ ప్రతి ఒక్క నిరుద్యోగిని చేతిలో ఉండాలని ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని ఈ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బుక్ నేను చదివి రేపు లేదా ఎల్లుండి ఒక పూర్తి రివ్యూ చేస్తా వీడియో ఆ బుక్ పైన. ఆ బుక్లో ఉన్న అంశాలు ఏంది, ఆ బుక్ చదవడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ప్లస్ అవుతుంది, ఆ బుక్ చదవడం వల్ల నిరుద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తా. ఫస్ట్ అయితే నాకు ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా వీడియోలలో చూస్తున్నా నేను. చాలా మంది మనకంటే బెటర్గా ఉన్న ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నీ కూడా ఈ బుక్ గురించి మాట్లాడుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న మార్కెట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడు వాళ్ళ చేతిలో ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్ళే టైంలో ఈ బుక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ బుక్కే ఏంటిదంటే మన చిరబైన బాలాజీ అన్న గారు రచించిన వారి సహస్తాలతో దగ్గరుండి వాళ్ళు ఈ యొక్క బుక్ను తయారు చేపించినారు అని నాకు తెలిసింది. నిజంగా వాస్తవానికి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ లేకున్నా నోటిఫికేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మనకు 2026 జనవరిలో రాబోతున్నాయి, ఫిబ్రవరిలో రాబోతున్నాయి. కరెక్ట్ టైంకు కరెక్ట్ బుక్ దింపండి అన్న మార్కెట్లో. సూపర్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే చాలా మంది 2024లో గ్రూప్ 2 రిజల్ట్స్, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా మంది బోల్తా పడి ఉద్యోగాలు కోల్పోయినది ఏదైనా ఉందంటే జనరల్ స్టడీస్ పార్ట్ 1 ఫస్ట్ పేపర్లో చాలా మంది జనరల్ స్టడీస్లో చాలా మార్కులు లాస్ అయిపోయి ఉద్యోగాలు కోల్పోయినారు. అలాంటి సందర్భంలో చాలా మందికి అసలు మింగుడు పడే విషయం ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది సముద్రం అంత పెద్దది, దాని పూర్తి స్థాయిలో చదివేలేము, దాని మెటీరియల్ సంపాదించుకోలేమని చాలా మంది చాలా రకాలుగా బాధపడినారు. అవన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి, చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు. అలాంటి టైంలో నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. అయితే కరెక్టే, టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అనేది చాలా పెద్ద సిలబస్ ఉంటుంది. జిఎస్ పేపర్ కరెక్టే, దానికి కరెక్ట్ సమపాలైన అంటే సముజ్జులు అంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా ఒక 4-5 కలిసి ఆ బుక్లు తయారు చేస్తే బాగుండు, ఒక పబ్లికేషన్స్కి రాస్తే బాగుండని నేను చాలాసార్లు అనుకున్నా, కానీ మా ఫ్రెండ్స్ దగ్గర నేను షేర్ చేసుకున్నా. కానీ ఈరోజైతే ఈ బుక్లో అలాంటి పెద్ద స్టఫ్ ఉంది, అలాంటి పెద్ద విషయాలు ఉన్నాయి, అలాంటి మంచి కాంటెంట్ ఉంది అని చెప్పేసి తీసుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు. నా సర్కిల్లో కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తీసుకున్నారు. నేనే బుక్ తీసుకోవడం రిసీవ్ చేసుకోవడం కాస్త లేట్ అయింది. లేట్ అవ్వడము ఆలస్యం అవ్వచ్చు, కానీ తీసుకున్న దీన్ని ఒకసారి రివ్యూ చేయాలి. ఇది మీ ముందట్నే ఈ బుక్ అయితే ఒకసారి ఈ పేపర్ తీసి దీని కవర్ పేజ్ ఎట్లున్నదో చూద్దాం, మేము ముందట ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఓకే, చాలా చక్కగా అబ్బాబ్బాబ్బా చాలా నీట్గా ప్యాక్ చేసినారు. నిజంగా ఎక్కడ కూడా బుక్ మిస్ కాకుండా ఈ ప్యాకింగ్ పైన నీట్గా స్టిక్కరింగ్ చేసినారు. సూపర్. సరే, వావ్, అరే 2 బుక్లు, నేను ఒకటే బుక్ అనుకున్నా. 2 బుక్స్. జిఎస్ అంటే ఒకటే పేపర్ వస్తుంది, ఒకటే బుక్ వస్తుంది అనుకున్నా. ఓకే, వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ, బాగుంది. 2 బుక్స్. మరి 2 బుక్స్లలో ఏ బుక్లో ఏముంటుందో నాకు కూడా ఇంతవరకు అయితే తెలియదు. అంటే కొంతమంది షార్ట్ వీడియోస్ నేను చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసిన అండ్ ఫేస్బుక్లో షార్ట్ వీడియోలో చూసిన, ఇట్లా బుక్కులు బాగున్నాయి, బుక్ బాగున్నది అన్నారు. కానీ మరి 2 బుక్స్ వస్తుంది అన్నది అయితే నేను ఎక్కడ చూడలే. నేనైతే ఫస్ట్ ఒక చిన్న బుక్ తీస్తున్నా. ఇది బాగా పెద్దగానే ఉన్నది. వావ్, దీంట్లో 2 బుక్కులు.
మొత్తం 3 బుక్కులు ఉన్నట్టున్నాయి. ఓకే, విజయ శిఖరం, ఇది జనరల్ స్టడీస్ పేపరు. ఓ మై గాడ్, డూ ఆర్ డై పబ్లికేషన్స్. నిజంగా ఫస్ట్ టైము చిరబోయిన బాలాజీ అన్న గారు అయితే ఒక గొప్ప సాహసం చేశారు నిజంగా. ఎందుకంటే అన్న డూ ఆర్ డై మరి ఛానల్ పెట్టుకున్నారు, వాళ్ళది ఉద్యమ చరిత్ర పేపర్ కూడా బోధిస్తారు అన్న. మరి ఇలాంటి బుక్ కూడా జిఎస్ పేపర్ వాళ్ళ పబ్లికేషన్ తరపున తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది జిఎస్ పేపర్. ఇంకోటి రెండోది వచ్చేసి చిన్న బుక్ వచ్చేసి భారతీయ సమాజం, సంస్కృతి, కళలు, సాహిత్యం, వ్యవసాయం, పర్యావరణం. ఓ వెరీ నైస్. సో దీన్ని కూడా బాగా ఇచ్చారు. పేపర్ అంతా కూడా కలర్ ప్రింట్అవుట్ లో కనిపిస్తుంది, అంతా కలరే. రేపటి వరకు ఈ బుక్ మొత్తం చూస్తా. రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండిపై అయితే దీని మీద నేను ఒక మంచి రివ్యూ వీడియో చేస్తా. బుక్ లో ఎంత పెద్ద పెద్ద విషయాలు దాగి ఉన్నాయి, ఎంతవరకు ఇందులో స్టఫ్ ఉంది, ఇది ఎంతవరకు నిరుద్యోగులకు న్యాయం చేయగలుగుతుంది, దీన్ని చదివితే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉందా అనే విషయాలపైన ప్రతి 360 degrees కోణంలో దీని పూర్తి రివ్యూ మీకు అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సంతోషపడుతున్నా నేనైతే ఈ బుక్ను చూసి, చాలా చాలా సంతోషపడుతున్నా. ఈ బుక్ను రేపు పూర్తి స్థాయిలో నేను రివ్యూ చేసి చెప్తా. చాలామంది నిరుద్యోగుల చేతిలో పెన్ ఎట్లుంటుందో, జేబులో పెన్ ఎట్లుంటుందో, అలానే జనరల్ స్టడీస్ బుక్ కూడా మీ చేతిలో ఉండాలా అనే విషయాన్ని రేపు నేను చెప్తా. ఖచ్చితంగా నేను రివ్యూలో చెప్తా. నాకైతే ఇది భలే నచ్చింది, నిజంగా సూపర్గా ఉన్నది. అంతా పేపర్ అంతా కూడా కలర్ ప్రింట్. ఎక్కడ కూడా వీళ్ళు గ్రాఫిక్స్ డిజైనింగ్ కావచ్చు చాలా అద్భుతంగా చేసినారు. గ్రాఫిక్స్ డిజైనింగ్ ఎక్కడ కూడా వీళ్ళు అసలు వెనక స్టెప్ అయితే వేయలే ఏడ కూడా, ఎందుకంటే డిజైనింగ్ అదిరింది. కవర్ పేజ్ అయితే సూపర్ ఉన్నది, విజయశేఖరం బాగున్నది. బ్లూ కలర్ కవర్ పేజ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. దీంట్లో షైక్ మహమ్మద్, ఈ బ్రదర్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ సార్, ఇంకో మేడం వచ్చేసి లతారెడ్డి గారు, భట్టు లతారెడ్డి గారు, డిప్యూటీ తహసీల్దార్ మేడం, అండ్ బాలాజీ చిరబోయిన అన్న గారు, వీరు కూడా ఫ్యాకల్టీ. వీరు కూడా బోధిస్తారు. ఇప్పుడు చిరబోయిన బాలాజీ అన్న అయితే ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్ కాబోతున్నాడు మిత్రులారా. ఎందుకంటే మరి 2015-16 సంబంధించిన ఏదైతే గ్రూప్ 2 మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఆ వైట్నర్ వాడిన వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని బ్యాక్ పంపించే ప్రయత్నం అయితే జరగబోతుంది. వైట్నర్ వాడిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలకి రిమూవ్ చేస్తే ఇప్పుడు చిరబోయిన బాలాజీ అన్నకైతే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది గ్రూప్ 2లో. అన్న ఆఫీసర్ అవుతారు ఖచ్చితంగా. అన్నకు అంత టాలెంట్ ఉంది, మంచి పర్సన్, నైస్ పర్సన్. ఎందుకంటే అన్నది కూడా నేను పాలిటీ అండ్ ఉద్యమ చరిత్ర క్లాసులు చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. ఓకే, నేను ఇవన్నిటిని కూడా రివ్యూ చేసి అయితే నేను ఖచ్చితంగా రేపు ఒక మంచి వీడియో చేస్తా. చాలా రోజుల నుంచి ఎదురు చూసిన బుక్ కోసం. చాలా రోజులు అంటే ఒక మ్యాక్సిమం నెల రోజుల టైం పట్టింది. నెల రోజులు నాకు ఈ బుక్ వచ్చిందని చెప్పేసి, ఇది వచ్చింది గురువారం రోజు నైట్ గురువారం రోజు నైట్ 9 గంటలకు వచ్చిందట వాళ్ళకి అక్కడికి, ఆర్టీసీ కార్గో డిపో వద్దకి. అయితే నాకు వీళ్ళు ఫోన్ చేస్తలేరు. అయితే నేను తెలుసుకున్న క్రమం ఏంటంటే, ఒకసారి నువ్వు ట్రాక్ ఐడి ద్వారా చూసుకోండి, మీ దగ్గర ఆ సంబంధిత డిపో దగ్గర మీకు ఈ కార్గోది సంబంధించినది ఉంటుంది, ఒకసారి తెలుసుకోండి అని అంటే, వాళ్ళు ఇచ్చిన ట్రాక్ ఐడి ద్వారా చూస్తే అది గురువారం వచ్చింది, ఈరోజు సాటర్డే. నేను వెళ్ళేసరికి ఆ అబ్బాయి తీసుకొచ్చి ట్రాక్ ఐడి, ఒక చిన్న స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్ రింపి వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వచ్చిన దైతే మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏమైందంటే 2 days దాటితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయంట. ఒక 2 days వరకు వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ లేకుండా మన ప్రోడక్ట్, మన బుక్స్ ఏదైనా ఎనీవన్ వాళ్ళ దగ్గర ఉంటుందంట. ఈ డేస్ మనం అట్టనే మర్చిపోయి ఉంటే వాళ్ళు ఆ విధంగా డైలీ ఛార్జ్ చేస్తారంట. అయితే మనకు తెలియదు కదా, వాడు ఫోన్ చేయాలి బుక్ వచ్చిందని, వాడు చేయలేదు. సో నేను తెలుసుకున్నా, ఎందుకంటే నాకు ఈ బుక్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండే, తీసుకోవాలి తొందర దీన్ని చదివి ఒక మంచి వీడియో మన ఛానల్లో ఉన్న మిత్రులకు నేను ఖచ్చితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో నేనైతే తీసుకోవాలనే ఆలోచనతోనే ముందుగా వెళ్ళి తీసుకోవడం అనేది జరిగింది. ఈ 2 బుక్కులల్లా ఏమున్నది, ఈ 2 బుక్కులల్లా ఏ విధమైన మరి జనరల్ స్టడీస్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ మనకు పాయింట్ ఆఫ్ ఎగ్జామ్లో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనకు మార్కులు దీనిలోకి వెళ్ళి మనకు వస్తాయి అనే విషయాన్ని నేను రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు నేను తెలియజేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.